అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను ముస్లింని, అందుకే మిలాదున్ నబీని జరుపుకోవటం లేదు అనే విషయం గురించి ఈ యొక్క వీడియో. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు 3 విషయాలు తెలుసుకుంటారు. అదేమిటి? 1 బిదాత్ గురించి, 2 పుణ్యకార్యం గురించి, 3 ఇహలోక వస్తువుల గురించి. అయితే నేను ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే, నేను నా యొక్క ఫేస్బుక్ని చూస్తూ ఉంటే అందులో ఒక ఫోటో వచ్చింది. అదేమిటయ్యా అంటే, ₹1,00,000 గెలుచుకునే అవకాశాన్ని పొందండి, ఎవరైతే మిలాదున్ నబీ అనేది తప్పు చెయ్యకూడదు అని నిరూపిస్తారో ఖురాన్ మరియు హదీసుల ద్వారా వారికి ₹1,00,000 బహుమతి అని చెప్పి ఒక ఫోటో చూడటం జరిగింది. ఖురాన్ మరియు హదీసుల ద్వారా మిలాదున్ నబీ జరపకూడదు అని నిరూపించాలి. అందుకే నేను ఖురాన్ మరియు హదీసులను చదివాను. ఆ చదవడం ద్వారా నాకు ఒక విషయం తెలిసింది. ఏందయ్యా అంటే, మిలాదున్ నబీ జరపకూడదు అని చెప్పి, మిలాదున్ నబీ జరపటం తప్పు అని చెప్పి ఒక్కటంటే ఒక్క హదీసు కూడా లభించదు. అయితే మరొక విషయాన్ని కూడా తెలుసుకున్నాను. అసలు మిలాదున్ నబీ జరపాలి అని చెప్పి కూడా మనకు ఒక్క విషయం కానీ, ఒక్క హదీసు కానీ, ఒక్క ఖురాన్ వాక్యం కానీ మనకు కనిపించదు. అంటే ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మనకు ఎక్కడ కూడా మిలాదున్ నబీ ప్రవక్త గారి పుట్టినరోజు జరుపుకోవటం అనే విషయం గురించి ఎక్కడా కూడా రాయబడి లేదు. మరి నేటి సమాజం ఎందుకు పాటిస్తుంది? ఎందుకు సంబరాలు జరుపుకుంటుంది? ఎందుకు ఆ రోజు ప్రత్యేకంగా కేటాయించుకుంటుంది అని తెలుసుకోవాలి అనే ఆలోచనతో నేను హదీసులు చదివితే నాకు తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ప్రవక్త గారు, సహాబాలు, తాబయీన్లు, తాబయీన్లు ఎవరి ద్వారా కూడా ఈ యొక్క విషయం నిరూపించబడలేదు. ప్రవక్త గారి పుట్టినరోజు జరుపుకోవటం, ప్రవక్త గారి పుట్టినరోజు పేరు మీద ఏదైనా కార్యక్రమాలు చేయటం అనేది మనకు ఎవరి ద్వారా నిరూపించబడలేదు. కాబట్టి ఇది ధర్మంలో చేర్చబడినటువంటి ఒక కొత్త సిద్ధాంతం, కొత్త పోకడ. కాబట్టి దీనినే బిదఆత్ అంటారు. రండి మరి ఆ బిదాత్ గురించి మనం తెలుసుకుందాం. బిదాత్ అంటే ప్రవక్త ద్వారా, సహాబాల ద్వారా, తాబయీన్ల ద్వారా, తాబయీన్ల ద్వారా వీరెవ్వరి ద్వారా కూడా నిరూపించబడని, ఆదేశించబడని, చేసినట్లు మనకు ఆధారాలు లభించని ఒక పనిని కొత్తగా ప్రవేశపెట్టి, ఇది ధర్మంలోని భాగమే, ఇది మనకు పుణ్యాన్ని తెచ్చిపెట్టిద్ది అని భావిస్తూ ఏదైనా పని చేయటాన్ని బిదఆత్ అంటారు. అంటే దాని ఆధారాలు మనకు ఎక్కడా కూడా లభించవు, కానీ మనం చేస్తే పుణ్యం వచ్చిద్ది, ఇది మంచిదే అని భావించటం, దీనినే బిదఆత్ అంటారు. ఎందుకంటారు అయ్యా అంటే, ఒక్కసారి మనం సహాబాలను చూద్దాం. సహాబాలు ఎలాంటి వారయ్యా అంటే, ప్రవక్త గారిని ఎంత ఇష్టపడే వాళ్ళయ్యా అంటే, ప్రవక్త గారిని ఎంత అభిమానించేవాళ్ళు, ఎంత ప్రేమించేవాళ్ళు, ఆయన యొక్క మాటను తూచా తప్పకుండా ఎంతలా పాటించే వాళ్ళయ్యా అంటే, ఈ యొక్క హదీసు చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ చేసుకున్న నీళ్లు, అంటే ఒక మగ్గు లాంటి దాంట్లో నీళ్లు తీసుకొని ప్రవక్త గారు వజూ చేసుకుంటే అందులో మిగిలిపోయిన నీళ్లు కొన్ని మిగిలిపోతే ఆ నీళ్లతో వజూ చేసుకుందాము అనే ఆలోచనతో ఆ నీళ్ల కోసం పోటీ పడేవాళ్ళు సహాబాలు, అంతలా అభిమానించే వాళ్ళు సహాబాలు. మరొక విషయం చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయారు, మరణించారు అనేటటువంటి వార్త ప్రజలందరికీ తెలిసింది. అయితే ఈ యొక్క వార్త విన్నటువంటి ఉమర్ రజల్లాహు తఆలా అన్హు గారు ఈ విషయాన్ని నమ్మకపోగా, ఎవరైనా ప్రవక్త గారు చనిపోయారు అని అంటే నేను వాళ్ళను అంతు చూస్తా అంటూ ప్రజల మధ్య తిరగటం మొదలుపెట్టారు. ఒకవైపు నుంచి అబూబకర్ రజల్లాహు తఆలా గారు ఈ విషయం చూసి ఉమర్ రజల్లాహు తఆలా గారిని నువ్వు కూర్చో అని చెబుతున్నారు. ఇప్పుడు అబూబకర్ రజల్లాహు తఆలా గారు ఒక మాట చెప్పారు, ఖురాన్లోని ఒక మాట. అదేమిటి?
మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశహరుడు మాత్రమే. వాస్తవానికి అతనికి పూర్వం అనేక మంది సందేశహరులు గతించిపోయారు. ఏమి, ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజ వేసి మరలిపోతారా అనే ఖురాన్ వాక్యం పఠించి ఒక మాట చెప్పారు. అదేమిటి? గుర్తుంచుకోండి, ఎవరైతే ప్రవక్తను ఆరాధిస్తున్నారో ప్రవక్త గారు మరణించారు అనే విషయాన్ని తెలుసుకోండి. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో అల్లాహ్ మరణం లేనివాడు, సజీవుడు అనే విషయాన్ని తెలుసుకోండి అన్నారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అంత ప్రేమాభిమానాలు చూపించేవాళ్ళు, అంత ప్రేమాభిమానాలు చూపించేటటువంటి సహాబాలు కూడా ప్రవక్త గారి జన్మదిన వేడుకలు చెయ్యలేదు, తాబయిన్లు చెయ్యలేదు, తాబయిన్లు చెయ్యలేదు. మనకు ఏదైనా ఆధారం ఉంది, మనం ఈ రోజు నమాజు గాని, ఉపవాస గాని, జకాతు గాని ఏదైనా చేస్తున్నాము అంటే దాని ఆధారాలు ఆ యొక్క సహాబాల ద్వారానే, ఆ హదీసుల ద్వారానే మనకు లభిస్తాయి. మరి వాళ్ళ ద్వారా లభించినటువంటి ఒక పని ప్రవక్త గారి జన్మదిన వేడుకలు. అవి చెయ్యటము ధర్మంలో ప్రవేశపెట్టబడినటువంటి కొత్త పద్ధతి. ఇదే బిదఆత్. దీని యొక్క నష్టం ఏమిటి? హదీసుల్లో వస్తుంది. హదీసు నెంబర్లో చూడండి. కౌసర్ సరస్సు దగ్గర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిలబడి ఉంటారు. ఎప్పుడు? ప్రళయ దినం తర్వాత. ప్రవక్త గారి దగ్గరకు ప్రజలు వస్తూ ఉంటారు, విశ్వాసులు. ప్రవక్త గారు ఆ యొక్క కౌసర్ సరస్సు యొక్క నీటిని తీసుకొని వారికి తాపిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ నీరు తాగుతారో వారికి ఇంకా అక్కడ దాహం అనేదే వెయ్యదు. అలాంటి నీరుని ప్రవక్త గారు తాపిస్తూ ఉంటారు. ఇంతలో కొంతమంది సమూహము ప్రవక్త గారి వద్దకు రావటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ సమూహాన్ని ప్రవక్త గారు చూసి రండి రండి ఓ విశ్వాసులారా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది దైవదూతలు వాళ్ళను పట్టుకొని వెనక్కు వీడుస్తూ పోతూ ఉంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అంటారు, వారు నా యొక్క ఉమ్మతు, వారిని నా వద్దకు పంపించండి అని అన్నప్పుడు ఆ యొక్క దైవదూతలు సమాధానం చెబుతారు, ఇది ముస్లిం సమాజానికి ఒక హితబోధ. ఏమిటా మాటలు? ప్రవక్త మీకు తెలియదు, మీరు వెళ్ళిన తర్వాత వీరు ఏమి చేశారో, వీరు ధర్మంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే ఈ మాటలు అన్నారో ప్రవక్త గారే స్వయంగా అంటారు, వాళ్ళని నా దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్ళండి, వారిని నా వద్ద నుంచి దూరంగా తీసుకువెళ్ళండి అని. అంటే ఎవరైతే ధర్మంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారో వాళ్ళకి ఆ రోజు కౌసర్ సరస్సు యొక్క నీరు కూడా లభించదు అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. అంటే ఈ రోజు ముస్లిం సమాజంలో కొంతమంది ఏదైతే ప్రవక్త గారి జన్మదిన వేడుకలు అని జరుపుకుంటున్నారో అవి ప్రవక్త గారు సహాబాల కాలంలో మనకు కనిపించదు. అవి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ధర్మంలో కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి కార్యాలు. కాబట్టి అవి చెయ్యటం అనేది ఇస్లాం ధర్మంలో నిషిద్ధము. అది బిదఆత్ కిందకు వస్తుంది. ఒక విషయం క్లారిటీ అయిపోయింది. రెండవ విషయము పుణ్యకార్యం. ఎవరైతే ప్రవక్త గారి జన్మదిన వేడుకలు చేస్తున్నారో వారు చెప్పేటటువంటి మాట ఏమిటయ్యా అంటే, మేము ఆ రోజు ఏమి తప్పుడు పని చేయట్లేదు కదా, మేము ఆ రోజు ప్రవక్త గారిని కీర్తిస్తున్నాము, ప్రవక్త గారి మీద అభిమానం చూపిస్తున్నాము, అలాగే ఆ రోజు ఎంతో మందికి భోజనాలు ఏర్పాటు చేసి అన్నదానం చేస్తున్నాము, మేము చేసేది మంచి పనే కదా, మీరెందుకు తప్పుడు కార్యంగా ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి భావనలో వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రండి, హదీసుల వెలుగులో ఈ యొక్క ఆలోచన కరెక్టా తప్ప అనేది మనము తెలుసుకుందాం. హదీసు చూడండి. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి వద్దకు 3 సహాబాలు రావటం జరిగింది. 3 సహాబాలు వచ్చి ప్రవక్త గారి యొక్క భార్యను అడుగుతున్నారు. ప్రవక్త గారు ఎలా జీవితం గడిపేవాళ్ళు, ప్రవక్త గారు ఏ విధంగా పుణ్యకార్యాలు ఆచరణలు చేసేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నారు. ఆ అడిగిన వాటికి ప్రవక్త గారి భార్య సమాధానాలు చెప్పటం. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అంటే ప్రవక్త గారు గతంలో చేసినటువంటి తప్పులు రాబోయే కాలంలో చేసేటటువంటి తప్పులు కూడా అల్లాహ్ తాలా మన్నించి వేశాడు, కాబట్టి నేను కూడా ఎక్కువ పుణ్యకార్యాలు చేయటానికి ప్రయత్నిస్తాను, మేము కూడా ఎక్కువ పుణ్యకార్యాలు చేయటానికి ప్రయత్నిస్తాము అనే ఆలోచనతో ఒక వ్యక్తి ఈ విధంగా అంటారు, నేను ఎప్పుడు కూడా రాత్రిపూట నిద్రించను, కేవలం అల్లాహ్ యొక్క ఆరాధనలోనే గడుపుతాను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు.
రెండవ వ్యక్తి నేను ఎల్లప్పుడూ పగలు ఉపవాసం ఉంటాను అనే నిర్ణయం తీసుకుంటాడు. మూడో వ్యక్తి ఈ విధంగా అంటాడు, నేను నా జీవితంలో వివాహం అనేది చేసుకోకుండానే నా జీవితాన్ని అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపేస్తాను అని నిర్ణయం తీసుకుంటారు. ఆ విషయాన్ని ప్రవక్త గారి భార్యకు చెప్పి వెళ్ళిపోతారు. ముగ్గురు వ్యక్తులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఒక వ్యక్తి రాత్రి అంతా నిద్రపోకుండా ఆరాధనలో గడపటం. రెండో వ్యక్తి ఆలోచన పగలంతా ఉపవాసం ఉంటూ ఆరాధనలో గడపటం. మూడో వ్యక్తి యొక్క సంసార జీవితం అనేది వదిలేసేసి వివాహం అనేది చేసుకోకుండా కేవలం అల్లాహ్ యొక్క ఆరాధనలో గడపటం. వారి యొక్క నియత్తు సంకల్పం సరిగ్గానే ఉంది, వారి యొక్క ఆచరణ కూడా సరిగ్గానే ఉంది. అయితే ఈ విషయము ప్రవక్త గారి ఇంటికి వచ్చిన తర్వాత ప్రవక్త గారి భార్య ప్రవక్త గారికి జరిగినటువంటి విషయం అంతా చెప్పడం జరిగింది. వెంటనే ప్రవక్త గారు ఆ ముగ్గురు వ్యక్తులు పిలిపించి ఈ విధంగా అంటారు, నేను రాత్రిపూట కొంత సమయము ఆరాధనలో గడుపుతాను, కొంత సమయము నిద్రిస్తాను, అంటే నేను తహజ్జుద్ నమాజులో చేస్తాను, నిద్ర కూడా పోతాను అని చెప్పడం జరిగింది. రెండో విషయము, నేను పగటిపూట ఉపవాసము కొన్ని రోజులు ఉంటాను, కొన్ని రోజులు విరమిస్తాను. ప్రవక్త గారు అనేవాళ్ళు నేను సోమవారము గురువారము ఉపవాసాలు ఉంటాను అని. అలాగే చంద్రమాస ప్రకారము 13, 14, 15 తారీఖుల్లో ఉపవాసం ఉంటాము అని. అలాగే ఫరజ్ ఉపవాసాలు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటాను అని. అంటే ఏదైతే ఉపవాసాలు ఉంటానో ఆ ఉపవాసాలు ఉంటానో, విరమించే సమయాల్లో విరమించేస్తాను అని చెప్పి. మూడవ విషయము, నేను వివాహము చేసుకున్నాను అని. ఇది నా పద్ధతి, నా పద్ధతిని పాటించే వాళ్ళే నా వాళ్ళు, నా పద్ధతిని పాటించని వాళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పి ప్రవక్త గారు స్పష్టంగా ఆ ముగ్గురికి చెప్పడం జరిగింది. ఇక రండి మన యొక్క సంఘటన గురించి తెలుసుకుందాం. అంటే మీరు చేసేది పుణ్యకార్యమే, అన్నం పెట్టడం పుణ్యకార్యమే, ప్రవక్త గారిని కీర్తించడం పుణ్యకార్యమే. అయితే ప్రత్యేకంగా ప్రవక్త గారి పుట్టినరోజే మేము ఈ పని చేస్తాము, అలా చెయ్యటమే ధర్మము, అలా చెయ్యటం వల్లే మాకు పుణ్యం వచ్చిద్ది అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది తప్పుడు భావన. మీరు భోజనాలు ఎప్పుడైనా పెట్టవచ్చు సంవత్సరంలో, మీరు ప్రవక్త గారిపై దరూద్ ఎప్పుడైనా చదవచ్చు, ప్రత్యేకంగా శుక్రవారం. కానీ ప్రత్యేకంగా ప్రవక్త గారి పుట్టినరోజే మేము ఈ పని చేస్తాము అని మీరు ఏదైతే తీర్మానం చేసుకున్నారో అది ధర్మంలో కొత్తగా చేర్చబడింది, దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. కాబట్టి నేను పైన తెలిపిన హదీసు ప్రకారం మీ దృష్టిలో ఎంత పుణ్యకార్యంగా భావించినా సరే ఆ పని ప్రవక్త గారి ద్వారా సహాబాల ద్వారా ఆమోదము కానీ రుజువు కానీ లేకపోతే అది అల్లాహ్ దృష్టిలో రిజెక్ట్ చేయబడిద్ది, అది తిరస్కరించబడిద్ది ఆ పుణ్యకార్యము. ఇక రెండో విషయం అయిపోయింది. ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పారో అయితే మూడో ఒక ప్రశ్న వేస్తారు అందరూ, ఆ యొక్క మిలాదు నబీ చేసేటటువంటి సోదరులు. ఏమిటా ప్రశ్న? ధర్మంలో ఇది లేదు కాబట్టి, సహాబాల ద్వారా ప్రవక్త గారి ద్వారా రుజువు చేయబడలేదు కాబట్టి ఇది బిదాత్ అయింది. మసీదుకు మినార్లు ఉండాలి అనేది ప్రవక్త గారి కాలంలో లేదే, మొబైల్ వాడాలి అనేది ప్రవక్త గారి కాలంలో లేదే, ప్యాంటు షర్ట్లు వేసుకోవాలి అనేది ప్రవక్త గారి కాలంలో లేదే. కాబట్టి అది బిదాత్ అయినప్పుడు ఇది కూడా బిదాత్ అయిపోయింది అని చెప్పి వాదించే వాళ్ళు కూడా మనకు సమాజంలో కొంతమంది ఉంటారు. కాబట్టి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే మీకు హదీసు ద్వారా మీకు చూపిస్తాను. ఆ హదీస్ ఏమిటి? ప్రవక్త గారి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన వివరిస్తాను, చూడండి. అదేమిటి? ప్రవక్త గారు యొక్క ఖర్జూరపు యొక్క పంట పొలాల వైపు వెళ్తూ ఉన్నారు. అక్కడ సహాబాలు ఖర్జూరపు చెట్లను అంటుకట్టు పద్ధతి ద్వారా ఆ యొక్క ఖర్జూరపు చెట్లను పెంచడం చూశారు. వెంటనే ప్రవక్త గారు అన్నారు, మీరు సాధారణంగా పెంచవచ్చు కదా, మీరు ఈ పద్ధతి ఎందుకు అవలంబిస్తున్నారు అని చెప్పి ఒక సలహా ఇవ్వటం జరిగింది. వెంటనే సహాబాలు ప్రవక్త గారు చెప్పారు కదా అని చెప్పి సహాబాలందరూ కూడా ఆ యొక్క అంటుకట్టు పద్ధతిని వదిలిపెట్టి మామూలుగానే ఆ యొక్క చెట్లను పెంచడం జరిగింది. పంట కాలం వచ్చిన తర్వాత ఆ యొక్క ఖర్జూరపు పంట యొక్క దిగుమతి అనేది తగ్గిపోయింది. అప్పుడు ప్రవక్త గారు అంటారు, ఏమైంది అంటే, ప్రవక్త గారు మీరు చెప్పారు మామూలుగా పెంచండి అన్నారు, కాబట్టి ఈ యొక్క పంట దిగుమతి తగ్గిపోయింది అని అన్నప్పుడు ప్రవక్త గారు స్పష్టంగా ఒక మాట చెబుతారు. ఆ యొక్క మాట ఏమిటయ్యా అంటే, శ్రద్ధగా వినండి, ప్రవక్త గారు ఏమని చెబుతారయ్యా అంటే, ధర్మం విషయంలో నేను ఏదైతే చెబుతున్నానో దానిని తూచా తప్పకుండా పాటించండి. అంటే
ఆ ఖర్జూరపు పంట ఏ విధంగా ఎక్కువ దిగుమతి వస్తుందో అనేది నాకంటే కూడా మీకే ఎక్కువ బాగా తెలుసు. కాబట్టి మీరు నా మాటను సలహాగా తీసుకోండి, కానీ తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పే ఆజ్ఞగా తీసుకోవద్దు. కానీ ధర్మం విషయంలో మాత్రం మీరు తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క హదీసు ద్వారా మనకు స్పష్టంగా తెలిసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఇహలోక విషయాలు వేరు, ధర్మపరమైనటువంటి విషయాలు వేరు. ధర్మపరమైన విషయాలు మనము తూచా తప్పకుండా పాటించాలి. ఇహలోక విషయాలలో, పంట దిగుమతి విషయాలలో, నీరు పట్టే విషయాలలో, లేదా ఇంకేదైనా వస్తువులు తయారు చేసే విషయాలలో, ఏదైనా సరే ఆ యొక్క జ్ఞానవంతుల విధానంలోనే మనము నడవాలి. ఆ విధంగానే మనము ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామే తప్ప ఇది ధర్మంలో భాగంగా, ఇది పుణ్యకారంగా ఎవరు భావించటం లేదు. అంటే మస్జిద్ యొక్క మినారు ఉంది, మస్జిద్ యొక్క మినారు ఉండటం వల్ల ఇది మస్జిద్ అని గుర్తించబడుతుంది అనే ఆలోచన తప్ప మినారు ఉంటే పుణ్యకార్యమని ఎవరు భావించట్లేదు, అందుకని కట్టట్లేదు. ఒకవేళ మినారు ఉంటే పుణ్యకార్యంగా ఎవరైనా భావిస్తే అది కూడా బిదాత్ అవుతుంది. అలాగే మన యొక్క ఈరోజు వేసుకునేటువంటి వస్త్రధారణ, ప్యాంటు షర్టు అనేది టెక్నాలజీ పరంగా, వస్తువుల యొక్క టెక్నాలజీ పరంగా మనం వాడుకుంటున్నామే కానీ వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ ప్యాంటు షర్టు వేసుకోవటమే పుణ్యకార్యము అని ఎవరైనా భావిస్తే అది కూడా బిదాతే అవుతుంది. అలాగే మొబైల్ టెక్నాలజీ పరంగా దునియాలో ఉన్నటువంటి వస్తువులు వాడుకోండి, ఇవి మీకోసమే అని చెప్పి మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే తెలియజేయడం జరిగింది. అందుకని ఖురాన్లోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అదేమిటయ్యా అంటే, ఖురాన్లోనే సూర బకరాలో 28వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఆయనే మీకోసం భూమిలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించాడు. అంటే భూమండలంలో ఏదైతే వస్తువులు దొరుకుతున్నాయో, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నాము, అవన్నీ కూడా మానవుల కోసమే. ఇది దునియాపరమైనటువంటి విషయం. కానీ ధర్మపరమైనటువంటి విషయం ఏమిటి? మనము ప్రవక్త గారి ద్వారా, సహాబాల ద్వారా, ఏదైతే తాబేయుల ద్వారా మనకు ఆచరణ చేయాలి అని చెప్పి నిరూపించబడిందో అవి చేయటమే ధర్మం. ఎందుకంటే ఖురాన్లో ఒక విషయం ఉంది, 5వ సూర 3వ వాక్యంలో, అల్ యౌమ అక్మల్తు లకుం దీనుకుం వ అత్మమ్తు అలైకుం నిఅమత వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా. ఏంటా విషయము? ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణంగా గావించాము, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇంకా ఇస్లాం మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాము అని. కాబట్టి సోదరులారా, ధర్మం అనేది కంప్లీట్ అయిపోయింది. పుణ్యకార్యం ఏది, పాపకార్యం ఏది అని చెప్పి మనకు రుజువు చేయబడింది. కాబట్టి ఈరోజు ఏదైతే పుణ్యం అని భావించి ప్రవక్త గారి పుట్టిన రోజు మిలాదున్ నబీ ఏదైతే వేడుకలు జరుపుకుంటున్నారో అది ధర్మంలో కొత్తగా చేర్చబడినటువంటి కార్యమే తప్ప మరేమీ కాదు. ఈ బిదాత్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మార్గభ్రష్టత్వానికి గురి కాబడతారు. చివరికి మార్గభ్రష్టత్వం అనేది నరకానికి తీసుకువెళుతుందే తప్ప స్వర్గానికి మనల్ని తీసుకువెళ్ళదు.